హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోడకాకరకాయ ఫ్రై చేస్తున్నా. నేను 3 కిలో బోడకాకరకాయ తీసుకొని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. అంటే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువనే ఆయిల్ పడుతుంది ఫ్రై కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బొడకాకరకాయ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కర్రీ కలర్కి వచ్చాక కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కర్రీ ఫ్రై అయినాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా అయినాక దించుకోవడమే. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే ఈ బొడకాకరకాయ అనేది ఎక్కువ చేదేమి ఉండదు కాబట్టి ఈ విధంగా అయినాక దించుకోవడమే. నా కర్రీ నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.